మీరు ఇప్పుడు చూస్తున్న ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, గిట్‌హబ్ కోపైలట్, గూగుల్ జెమినై లాంటివి ఇవన్నీ కూడా జస్ట్ గ్యాడ్జెట్స్ కాదు, సైలెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ ని రీరైట్ చేస్తున్నాయి ఈ టూల్స్ అన్ని కూడా. ముందు డెవలపర్ అంటే సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం, లైబ్రరీ సెర్చ్ చేయడం, గూగుల్లో అవర్స్ స్పెండ్ చేసి సొల్యూషన్ ఫైండ్ చేయడం ఇదంతా నార్మల్ రొటీన్ అయ్యేది. కానీ ఇప్పుడు వన్ ప్రాంప్ట్ తో ఏఐ మొత్తం కోడ్ జనరేట్ చేస్తుంది. అంతా అదే జనరేట్ చేస్తే ఇంకా మనం ఎందుకు? ఈ ఏఐ ఎరాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండ్ వాల్యూ ఏంటి అండ్ ఎలాంటి స్కిల్స్ ఉండాలి టు సెక్యూర్ అవర్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఏఐ ఎరా, ఈ పాయింట్స్ అన్నింటిని కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద టాపిక్ అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఇట్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ కంటెంట్ఫుల్ వీడియోస్. ఏఐ ఎరా అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. చాట్‌జీపీటీ లాగా టూల్స్ మన క్వైరీస్ కి ఇన్స్టాంట్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ అనేవి ఇచ్చేస్తున్నాయి. ముందు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే అవర్స్ రీసెర్చ్ చేసి, స్టాక్ ఓవర్ ఫ్లో పోస్ట్ చెక్ చేసి, డాక్యుమెంటేషన్ లో దిగిపోయి కరెక్ట్ సింటాక్స్ అండ్ లైబ్రరీ వర్షన్ ఫైండ్ చేసి కోడ్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు వన్ ప్రాంప్ట్ తో 5 seconds లో వర్కింగ్ కోడ్ జనరేట్ చేసేస్తున్నాం. జెప్టో డెలివరీ కంటే ఫాస్ట్ గా ఇస్తున్నాయి ఆన్సర్స్ కూడా ఏఐ టూల్స్ అన్ని కూడా. గిట్‌హబ్ కోపైలట్ అయితే మన టైపింగ్ కి ముందు కంటెక్స్ట్ ని అర్థం చేసుకుని అదే కోడ్ ని సజెస్ట్ చేస్తుంది. రిపిటేటివ్ కోడ్ రైటింగ్ ఏఐ ఆల్రెడీ హ్యాండిల్ చేసేస్తుంది. మనం ఫిజికల్ గా కీస్ ప్రెస్ చేస్తున్నా కానీ యాక్చువల్ గ్రౌండ్ వర్క్ ఏఐ వెనకాల చేసేస్తుంది. సో డెవలపర్ అంటే ఇప్పుడు జస్ట్ సింటాక్స్ ఎక్స్పర్ట్ మాత్రమే కాదు, ఏఐ తో కొలాబరేట్ అవడం, ఏఐ కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఏఐ జనరేటెడ్ కోడ్ ని ఆప్టిమైజ్ చేయడం, ఇవే ఇప్పుడు న్యూ కోర్ స్కిల్స్. అండ్ ఇక్కడ రియల్ క్వశ్చన్ వచ్చేసి, ఏఐ కోడ్ జనరేట్ చేస్తుంటే మనం ఎందుకు కొత్త కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి. సౌండ్స్ ఎక్సైటింగ్ కదా, కానీ మనం ఇంకా 2015 మైండ్ సెట్ లో లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు అని అనుకుంటే 2025 లో అండ్ బియాండ్ మనం జాబ్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మనందరికి రైజ్ అయ్యే క్వశ్చన్, ఏఐ ఇంత పవర్ఫుల్ కదా, మనం ఓల్డ్ కోడింగ్ హ్యాబిట్స్ తో సర్వైవ్ అవ్వగలమా అని చెప్పేసి. పాత రోజుల్లో లాంగ్వేజ్ సింటాక్స్ తెలుసుంటే, ఫ్రేమ్ వర్క్ మేనేజ్ చేస్తుంటే సర్వైవ్ అయిపోయే వాళ్ళం. కానీ ఏఐ ఎరాలో పిక్చర్ ఈస్ వెరీ డిఫరెంట్. లో కోడ్, నో కోడ్ ప్లాట్ఫామ్స్ వల్ల సింపుల్ యాప్స్ బిల్డ్ చేయడం ఈజీ అయిపోయింది. ఏఐ అసిస్టెడ్ కోడింగ్ టూల్స్ డీబగ్గింగ్, ఆప్టిమైజేషన్ కూడా చేస్తున్నాయి. సో సర్వైవ్ కాకుండా గ్రో అవ్వాలి అంటే మనకి డీప్ ప్రాబ్లమ్ సాల్వింగ్, స్కేలబుల్ సిస్టమ్ డిజైన్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ లో ఎక్స్పర్టైజ్ అనేది ఉండాలి. అండ్ దిస్ బ్రింగ్స్ అస్ టు ఏ బిగ్ క్వశ్చన్, ఫ్యూచర్ ప్రూఫ్స్ అవడానికి ఎగ్జాక్ట్లీ ఏది నేర్చుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీ, కానీ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అనే థింకింగ్ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏఐ కోడ్ ని జనరేట్ చేస్తుంది, కానీ నీకు కరెక్ట్ ఆల్గరిథం నాలెడ్జ్ లేకుండా యూజ్ చేస్తే కోడ్ రన్ అవుతుంది, బట్ స్కేలబుల్ సిస్టమ్స్ లో ఇష్యూస్ వస్తే డీబగ్ చేసి కరెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, ఓన్లీ కాపీ పేస్ట్ డజంట్ వర్క్ హియర్. డిజైన్ ప్యాటర్న్. సింపుల్ గా 100 మెంబర్స్ ఒక యాప్ ని యూజ్ చేస్తున్నారంటే స్కేలబుల్ సిస్టమ్స్ లేకపోతే స్కిల్డ్ ఇంజనీర్స్ తోనో పని అయితే లేదు. బట్ 1 crore యూజర్స్ హ్యాండిల్ చేయాలి అంటే స్కేలబుల్ డిజైన్ ప్యాటర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అలా స్కేలబుల్ గా లేకపోతే యాప్ గానీ వెబ్సైట్ గానీ అనేది క్రాష్ అయిపోతుంది. ఏఐ ఇంటిగ్రేషన్ స్కిల్స్. ఈ ఏఐ ఎరాలో ఏఐ ని యూజ్ చేయడం అంటే జస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయడం కాదు, ఏఐ ఎంఎల్ ఏపీఐస్ యూజ్ చేయడం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ తెలుసుకోవడం, డేటా ప్రాసెసింగ్ లో ఫెమిలియారిటీ డెవలప్ చేయడం, ఇవన్నీ మస్ట్ బి టాప్ ప్రయారిటీ అన్నమాట. మీకు ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఈ కామర్స్ సైట్ కి ప్రొడక్ట్ రికమెండేషన్ కావాలి అంటే ఓపెన్ ఏఐ ఏపీఐ ని ఇంటిగ్రేట్ చేసి కస్టమర్ పర్చేస్ హిస్టరీని ప్రీ ప్రాసెస్ చేసి ఏఐ కి ఫీడ్ చేయాలి. ప్రాంప్ట్ లో క్లారిటీ లేకపోతే ఏఐ ర్యాండమ్ గా సజెస్ట్ చేస్తుంది అనమాట. కస్టమర్ అనే వాళ్ళు అలా ర్యాండమ్ గా సజెస్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయితే ప్లాట్ఫామ్ కూడా వదిలి వెళ్ళిపోతారు అనమాట. క్లౌడ్ డిప్లాయ్మెంట్. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ లో ఏఐ మోడల్స్ డిప్లాయ్ చేయడం, డాకర్, క్యూబర్నెటిస్ తో స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కంపెనీకి కావాలి. అండ్ ఎంత పే చేయడానికైనా కూడా రెడీగా ఉన్నారు. సో అందుకనే రీజన్ డెవలప్స్ అనే దానికి ఈ మధ్య కాలంలో చాలా డిమాండ్ పెరిగిపోయింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ ఏఐ. ఏఐ కోడ్ ని బ్లైండ్లీ యూజ్ చేయడం వల్ల నాలెడ్జ్ ఏం రాదు, ఇంకా డంబ్ అయిపోతాం. దాన్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ టేక్ హెల్ప్ వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే ఆస్క్ క్వశ్చన్స్, లర్న్ ఫాస్టర్. ఇలా యూజ్ చేస్తే యూ విల్ బికమ్ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది అంతా బానే ఉంది, కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు టెక్కిస్ మైండ్ లో స్పిన్ అవుతుంది. ఇప్పుడు ఏఐ డెవలప్మెంట్ స్పీడ్ కి ఫ్యూచర్ లో కోడింగ్ మొత్తం ఏఐ చేసేలాగా ఉంటే మరి ఇప్పుడు కోడింగ్ కి అసలు ఫ్యూచర్ ఉందా అని చెప్పేసి నెక్స్ట్ చాప్టర్ లో ఇదే డిస్కస్ చేద్దాం. నిజంగా కోడింగ్ కి ఫ్యూచర్ ఉందా అనే క్వశ్చన్ మీకు అనుకుంటే షార్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎస్. కానీ డెఫినేషన్ మాత్రం కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ముందు కోడింగ్ అంటే సింటాక్స్ మెమరైజ్ చేసి అవర్స్ టైం తీసుకొని కోడ్ లో టైప్ చేయడం అన్నమాట. ఫ్యూచర్ లో సింటాక్స్ మెమరైజ్ చేయడానికి వాల్యూ తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ లాజిక్ డిజైన్, బిజినెస్ రూల్స్,
క్రియేటివ్ సొల్యూషన్స్ కి డిమాండ్ పెరుగుతుంది. ఏ బేసిక్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసేస్తుంది. లైక్ సింపుల్ క్రెడ్ ఆపరేషన్స్, రిపిటేటివ్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా ఏ హ్యాండిల్ చేస్తుంది. కానీ మనం కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని హ్యాండిల్ చేస్తాం. అర్థం కాలేదా? ఒక రియల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏని ఈ కామర్స్ రికమెండేషన్ ఇంజిన్ కోడ్ చేయమని చెప్పాం అనుకుందాం. అంటే మనకి ఏదైతే అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ ఒక రికమెండేషన్స్ మనకి చూపిస్తూ ఉంటుంది. మనం ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి రికమెండేషన్ చూపిస్తుంది. దాన్ని ఏతో చేద్దాం అని చెప్పేసి మనం ఏకి ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి, అది కోడ్ ఇస్తుంది. కానీ రికమెండేషన్స్ అనేవి బయాస్డ్ లేకుండా ఉండాలి. అంటే ఒక యూజర్ కి రిపీటెడ్ గా ఒక ప్రోడక్ట్ గురించే చూపిస్తున్నాం, ఆ ప్రోడక్ట్ రివ్యూస్ బాగాలేపోయినా అదే చూపిస్తుంది. ఏ అలా చేసిందంటే జస్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అంటే ఆ యూజర్ కి ఆ ఈ కామర్స్ సైట్ పైన నమ్మకం అనేది పోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సీజనల్ డిమాండ్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే అప్పుడు మైండ్ సెట్ ప్రకారం జనాలకి ఏం కావాలనేది మనకు మాత్రం తెలుస్తుంది, ఏకి తెలియదు. కన్సిడర్ చేసి ప్రైవసీ రూల్స్ బ్రేక్ కాకుండా వర్క్ చేయాలి అనే కన్స్టెంట్ దానికి అదే ఆలోచించే డిజైన్ చేస్తుందా లేదా అంటే ఖచ్చితంగా చేయదు. సో అక్కడ స్కిల్ఫుల్ ఇంజనీర్స్ పిక్చర్ లోకి వస్తారనమాట. ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ సూపర్ పవర్ అనేది ఇదే. ఏకి రైట్ కంటెక్స్ట్ అండ్ కన్స్టెంట్ ఇవ్వడం అనేదే ఇంజనీర్స్ చేయాల్సిన పెద్ద పని. మరి ఇంత గోల్డెన్ ఆపర్చునిటీని ఇండియా సరిగ్గా యూజ్ చేసుకుంటుందా అంటే, సూపర్ పవర్ అవ్వచ్చా అంటే చూద్దాం ఏం చేస్తుందో అనేది. ఇండియాలో ఆల్రెడీ స్ట్రాంగ్ కోడింగ్ కల్చర్ ఉంది. ఫ్రమ్ కాలేజ్ డేస్ ఇట్ సెల్ఫ్ డిఎస్ఏ ప్రిపరేషన్స్, హ్యాకథాన్స్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ మన డెవలపర్స్ కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం డిఎన్ఏ లోనే ఉంటుంది. ఇప్పుడు ఏ టూల్స్ స్మార్ట్ గా అడాప్ట్ చేస్తే ప్రొడక్టివిటీ స్పీడ్ లో పెంచొచ్చు, సేమ్ టైమ్ లో ఎక్కువ డెలివర్ చేయొచ్చు. గ్లోబల్ మార్కెట్ లో మనకి ఇంకా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది, కాస్ట్ ప్లస్ స్కిల్ కాంబో. యుఎస్ యూరోప్ కంపెనీస్ కి ఏ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ కి హై క్వాలిటీ డెవలపర్స్ కావాలి. మన స్కిల్ సెట్ ప్లస్ ఏ ఎఫిషియన్సీ వల్ల మన పొజిషన్ గ్లోబల్ డిమాండ్ లో సూపర్ స్ట్రాంగ్ అనేది అవ్వచ్చు. బాటమ్ లైన్ ఏంటి అంటే ఏ టూల్స్ మన రీప్లేస్మెంట్ టూల్స్ లా కాకుండా ఎంబ్రేస్ చేస్తే ఇండియా డెవలపర్స్ కి నెక్స్ట్ డికేడ్ గోల్డెన్ ఏరియా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని మనం కనుక కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే. ఏ ఏరాలో ఫ్యూచర్ ప్రూఫ్ డెవలపర్ అంటే సింటాక్స్ మెమరైజర్ కాదు, ఏ కొలాబరేటర్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్ లా ఉండాలి. కోడ్ రాయడం అంటే బేసిక్ స్కిల్స్ వస్తే సరిపోదు, కానీ ఏతో ఇంటిగ్రేట్ చేసి ఆప్టిమైజ్ చేసి స్కేలబుల్ గా డిప్లాయ్ చేయడం అనే స్కిల్ డెవలప్ చేసిన వాళ్ళు నెక్స్ట్ డికేడ్ లో గ్రేట్ లీడర్స్ అవుతారు. సో మీకు ఇంకేమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.